కుటుంబాన్ని పోషించే వ్యక్తి ఆకస్మికంగా మరణిస్తే ఆ కుటుంబానికి సాయంగా నిలిచేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం జాతీయ కుటుంబ ప్రయోజన స్కీమును తీసుకువచ్చింది. 8 ఏళ్లుగా ఈ స్కీమ్ అమలవుతున్నా ఈ పథకంపై అవగాహన లేకపోవడంతో సహాయం కోసం దరఖాస్తులు నామమాత్రంగానే వస్తున్నాయి. ఈ స్కీమ్ గురించి ప్రచారం చేయడంలో అధికార యంత్రాంగం కూడా సఫలీకృతం కాలేదని చెప్పవచ్చు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబంలోని పెద్ద మరణిస్తే సంబంధిత సర్టిఫికెట్లతో గ్రామ మండల అధికారుల ద్వారా దరఖాస్తు చేసుకుంటే 20,000 ఆర్థిక సహాయం అందుతుంది. కుటుంబంలోని వితంతువు అవివాహిత కుమార్తెకు ఈ ప్రయోజనం చేకూరుతుంది. కుటుంబ పెద్ద 18 నుంచి 60 ఏళ్లలోపు వయసు ఉన్నవారే ఉండాలి. సాధారణ లేదా ప్రమాదవశాత్తు మరణించిన 2 ఏళ్లలోపు దరఖాస్తు చేసుకోవాలి. మండల పరిషత్తు కార్యాలయానికి దరఖాస్తులు సమర్పించాలి. ఉన్నత అధికారులు ఆమోదం పొందిన తర్వాత సాయం కోసం ప్రభుత్వానికి సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. అయితే ఈ స్కీమ్ పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తే మంచిది. ప్రభుత్వ పరంగా మండల గ్రామ స్థాయిలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఏనాడు ఏ ఒక్క అధికారి ఇలాంటి మంచి స్కీమ్ ఉందన్న సంగతి చెప్పలేదు. 8 సంవత్సరాల్లో నామమాత్రంగా అర్జీలు రావడంపై జిల్లా అధికారులు కూడా ఆశ్చర్యపోతున్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ 2 రోజుల క్రితం మండల గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు పథకంపై అవగాహన కల్పించాలని వారికి సూచించారు. గ్రామాల్లో మహిళా సంఘాలతో సమావేశమై స్కీమ్ ద్వారా అందిస్తున్న సహాయంపై అవగాహన కల్పిస్తామని ఆర్టీఓ రామచందర్ నాయక్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 2017లో ఈ స్కీమును ప్రారంభించింది. మొదటి 3 ఏళ్లలో నారాయణపేట జిల్లాలో కేవలం 18 మంది బాధిత కుటుంబాలకు సహాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. మిగతా 5 ఏళ్లలో ఇప్పటి వరకు ఒక్క దరఖాస్తు సహాయం కోసం రాలేదంటే ప్రజలకు ఈ స్కీమ్ పట్ల ఏ మేరకు అవగాహన ఉందో అర్థం చేసుకోవచ్చు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లో కుటుంబ పెద్ద మరణిస్తే బాధిత కుటుంబాలు ఈ పథకాన్ని నోచుకోలేకపోతున్నాయి. సో వీలైనంత వరకు ఈ పథకాన్ని షేర్ చేయండి, అందరికీ తెలిసేలా చేయండి.